పాటు దిగ్గజ పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు ఒక్కొక్కరిగా రామ జన్మస్థలానికి చేరుకుంటున్నారు. ప్రధాని మోదీ రేపు ఉదయం 10:25 అయోధ్య విమానాశ్రయానికి చేరుకుని మధ్యాహ్నం 12:05 నుంచి 12:55 వరకు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటికే ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, సినీ నటులు రజనీకాంత్, పవన్ కళ్యాణ్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, వివేక్ ఒబెరాయ్ అయోధ్యకు చేరుకున్నారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కూడా అయోధ్య వెళ్లారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి 7,000 మందిని ఆహ్వానించగా అందులో 506 మంది ఉన్నారు. ఇందులో ప్రముఖ రాజకీయ నేతలతో పాటు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, దౌత్యవేత్తలు, న్యాయమూర్తులు, పూజారులు ఉన్నారు. శనివారం సాయంత్రం నుంచే అయోధ్యలోకి వాహనాల రాకపోకలు నియంత్రిస్తున్నారు. రామాలయ సముదాయానికి 5 కిలోమీటర్ల పరిధిలో వారణాసి, మధుర మాదిరిగానే బారికేడ్లు పెట్టి ఆంక్షలు విధించారు. ప్రాణ ప్రతిష్టకు వచ్చే అతిథుల వాహనాలు, స్థానికుల వాహనాలు అనుమతి ఉన్న వాటిని మాత్రమే సోమవారం